ఇందులో ఈ వివరాలన్నిటిని పొందుపరిచింది. దానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు, ఐఏఎస్ అధికారులు, ఇంజనీరింగ్ నిపుణులు, నిర్మాణ సంస్థలకు సంబంధించి పూర్తి వివరాలను విశ్లేషణాత్మకంగా వారు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ నివేదికను ఈరోజు మంత్రివర్గంలో ఆమోదించడమే కాకుండా రాబోయే రోజుల్లో శాసనసభలో ప్రవేశపెట్టి అన్ని రాజకీయ పక్షాలకు వారి అభిప్రాయాన్ని చెప్పే అవకాశం కల్పించి, ఇంక్లూడింగ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ రీజన్ చీఫ్ మినిస్టర్ చంద్రశేఖరరావు గారు, ఆనాటి సాగునీటి పారుదల మంత్రులు, ఇతర మంత్రులందరూ కూడా, ఆనాడు మంత్రివర్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్పడమే కాకుండా చట్టసభలలో, శాసనసభలో కావచ్చు, శాసన మండలిలో కావచ్చు, ప్రజాప్రతినిధులు స్పష్టంగా ఈ నివేదిక పట్ల ఒక అవగాహన తెచ్చుకోవడమే కాకుండా వాళ్ళ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పడానికి అవకాశం కల్పించాలని ఈరోజు మంత్రివర్గ సమావేశంలో మేము నిర్ణయం తీసుకున్నాం. అందుకే ఈ 665 పేజీల నివేదికను తొందరలోనే శాసనసభ, శాసన మండలి సమావేశాలను ఏర్పాటు చేసి అక్కడ ఈ నివేదికను ప్రవేశపెట్టి అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత భవిష్యత్ కార్యాచరణను, కమిషన్ సూచించిన సూచనలను అమలు చేయడానికి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఎవరది? అవునా, న్యాచురల్ కదా, వాళ్ళు అదే విధంగా మాట్లాడతారు కదా, వేరే రకంగా ఎందుకు మాట్లాడతారు? ఒకవేళ అదే అయితే ఆ కమిషన్ ముందుకు వెళ్ళి వాళ్ళు ఎందుకు సమాచారం ఇచ్చిండ్రు, వాళ్ళు ఎందుకు వాదనలు వినిపించిండ్రు, తమకు అనుకూలంగా ఉంటే ఒక రకంగా, తమ తప్పులను ప్రశ్నిస్తే ఇంకొక రకంగా మాట్లాడడం అనేది మొదటి నుంచి వాళ్ళకున్న అలవాటు. ఈరోజు మేము కమిషన్ని వాళ్ళు తప్పు పడుతుండ్రు. ఇంతకుముందు బట్టి విక్రమార్క గారు స్పష్టంగా చెప్పింది, ఇది ఒక రాజకీయ పార్టీ నివేదికను, రాష్ట్ర ప్రభుత్వ నివేదిక కాదు, ఇండిపెండెంట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ రిపోర్ట్ హెడెడ్ బై పినాకి చంద్ర ఘోష్, ఇమినెంట్ పర్సనాలిటీ. ఈ హెడెడ్ యాజ్ ఏ సుప్రీం కోర్ట్ జడ్జ్, లోక్పాల్ చైర్పర్సన్, ఇలాంటి ప్రధానమైన బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి 16 నెలలు అందరికి అవకాశం ఇచ్చి వాళ్ళు చెప్పుకోవడానికి అందరికీ సమానమైన అవకాశాలు కల్పించి ఈరోజు నివేదిక ఇచ్చిండు. కాబట్టి ఆ నివేదిక మీద ఇంకా ఎవరు ఏ రకంగా మాట్లాడతారు, ఏ రకంగా విశ్లేషణ ఇస్తారు అనేది వాళ్ళ విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను. మరి వాళ్ళ ఫాదర్ని అడగాలి. ఎందుకనంటే ఎవరికి ఏం మర్చి పెట్టిండో వాళ్ళ ఫాదర్కి తెలుసు కదా. లేకపోతే వారే వెళ్ళి ఘోష్ గారికి నివేదిక ఇచ్చేది ఉండే, ఇందులో మా ఫాదర్తో వీళ్ళందరూ కుమ్ముక్కై ఉన్నారు, మా బావ హరీష్ రావు గారు వీళ్ళతో కమిషన్లు పొందిండు, వీళ్ళందరూ తోడు దొంగలు, గూడుపుటాన్ని చేసిందని కవిత గారు ఘోష్ కమిటీకి ఒక కంప్లైంట్ ఇచ్చినుంటే ఖచ్చితంగా పిలిచి ఉండేవాళ్ళు. ఇప్పుడు కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత ఎవరిని ప్రశ్నిస్తుంది? ఒకవేళ ఘోష్ గారిని ప్రశ్నించాలంటే వారు కలకత్తాలో ఉంటారు, కవిత గారు కలకత్తాకి వెళ్ళి ప్రశ్నలు వేయవచ్చు. ఉన్నది ఈరోజు ఇప్పుడు రాహుల్ దీనికి కన్ఫైన్ అవుదాం. అసెంబ్లీలో చర్చలు చేసిన తర్వాత చర్చల సారాంశం ప్రకారం భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది. మీకు స్పష్టంగా చెప్పడం కోసమే మీ ఊహాజనితమైన కథనాలకు కానీ ఊహాజనితమైన ప్రశ్నలకు తావు లేకుండా ఉండడానికే కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన 4 రోజుల్లోనే మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి మంత్రివర్గ సమావేశం ఆ నివేదికను ఆమోదించి ఆ నివేదికలో ఉన్న సారాంశాన్ని నిక్షిప్తంగా మీడియా మిత్రులకు అందరూ కూడా కంప్లీట్గా ఇన్ డీటెయిల్ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మీకు వివరించడం జరిగింది. దీంట్లో ఎలాంటి శశబిషలకు తావు లేదు. నివేదిక సారాంశాన్ని, సూచనని తప్పకుండా ఈ ప్రభుత్వం పాటిస్తుంది. దానికి ఒక అప్రోప్రియేట్ సిస్టమ్ని అడాప్ట్ చేసుకోదలుచుకున్నాం. మేము రాజకీయ కక్షాపూరితమైన చర్యలు చేపట్టినట్టు, లేకపోతే ఎవరి మీదనో వ్యక్తిగతంగా ద్వేషంతో నిర్ణయాలు తీసుకున్నట్టు ఏమాత్రం చర్చలకు తావు ఇవ్వకుండా ఈ ప్రభుత్వము పారదర్శకంగా పనిచేయాలనుకుంటుంది. 60 పేజీలతో రిపోర్ట్ రిలీజ్ చేసిండ్రు. ఆ రిపోర్ట్ చూస్తుంటే అవాస్తవాలు, అబద్ధాలు, రాజకీయ దురుద్దేశాలతో కూడినటువంటి ఒక 60 పేజీల రిపోర్ట్ను బయటపెట్టినారు. ఇప్పుడు ఇంతకది పూర్తి రిపోర్టా, కమిషన్లో ఉన్న విషయాలే చెప్పారా, ప్రభుత్వం ఏమన్నా వండి వార్చిందా? ఇప్పుడు పూర్తి రిపోర్ట్ బయటకు వస్తే డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ ఇంకా గట్టిగా స్పందిస్తాం. అసెంబ్లీలో పెడతామంటున్నారు. అసెంబ్లీలో 650 పేజీల రిపోర్టు పెట్టండి, చీల్చి చెండాడతాం, నిజాలు ప్రజల ముందు పెడతాం, వాస్తవాలను నిగ్గుదిల్చే విధంగా అన్ని విషయాలను కూడా శాసనసభ వేదికగా
ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఆ విషయాలు నిజంగా కమిషన్ రిపోర్ట్లో ఉన్న విషయమా, కమిషన్లో లేనిది ప్రభుత్వం ఏమన్నా కల్పించి కొన్ని చెప్పిందా అనేటువంటిది తేలాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్లా ఉందంటే నచ్చిన పేరాలు లీకులు, నచ్చని నాయకులు బాధ్యులు అన్నట్టు ఉంది. ఇప్పుడు 650 పేజీల్లో నచ్చిన పేరాలనే లీకులు చేసిండ్రు, నచ్చని నాయకులను బాధ్యులు చేసినట్టుగా నిన్న ప్రభుత్వం రిలీజ్ చేసిన రిపోర్ట్ కనబడతా ఉంది. ఎందుకంటే ఆ రిపోర్ట్ ఒకవేళ అదే నిజమైతే అది ఎట్లుందంటే కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టినట్టుంది. కాళేశ్వరంకి అనుమతులు ఎవరిచ్చిండ్రు? టీఏసీ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ రిపోర్ట్ ఈస్ గివెన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కేంద్ర ప్రభుత్వమే ఇచ్చింది. ఒకవేళ ఆ రిపోర్ట్ నిజమే అయితే కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టినట్టు, అన్ని అనుమతులు ఇచ్చిన సెంట్రల్ వాటర్ కమిషన్ను తప్పుపట్టినట్టు, ఇంజనీర్లను తప్పుపట్టినట్టు, రిటైర్డ్ ఇంజనీర్లను తప్పుపట్టినట్టు, బ్యూరోక్రాట్లను తప్పుపట్టినట్టు. అంటే ఈ రకంగా అసలు రిపోర్టు ఒకవేళ ఇచ్చిందా లేదా తెలియదు. ఇచ్చుంటే మాత్రం అది ఒకవైపే చూసి, ఒకవైపే విని, ఒకవైపే నిలబడి ఇచ్చిన రిపోర్ట్ లాగా ఉంది. అది వాస్తవం ఏందనేది 650 పేజీల రిపోర్ట్ బయటకు వస్తే గానీ తెలియదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం బయట పెట్టిన దాన్ని బట్టి చూస్తే, ఆ రిపోర్టు చూస్తే అది నిజమైతే కమిషన్ ఒకవైపే చూసి, ఒకవైపే విని, ఒకవైపే నిలబడి ఇచ్చిన రిపోర్ట్ లాగా కనబడతా ఉంది. ఎందుకంటే ఆ రిపోర్ట్ పూర్తిగా ట్రాష్, బేస్లెస్ ఎలిగేషన్స్. ఒక ముఖ్యమంత్రి గారు ఒక ప్రాజెక్టును రివ్యూ చేయడం ఆయన బాధ్యత. అది రాజకీయ జోక్యం ఎట్లయితుంది? రివ్యూ చేయడము, త్వరితగతిన ప్రాజెక్టును పూర్తి చేయడము, ప్రజలకు త్వరితగతిన నీళ్లు ఇవ్వడం అనేది ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వం చేసే పని. అది రాజకీయ జోక్యం అనరు. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ అండ్ ద గవర్నమెంట్. సో ఈరోజు విషయం చూస్తూ ఉంటే, ఈ రిపోర్ట్ను చూస్తూ ఉంటే మరి అదైతే పూర్తిగా ట్రాష్ లాగా ఉంది, బేస్లెస్ లాగా ఉంది. చరిత్రలో ఇట్లాంటి కమిషన్లు, రాజకీయ వేధింపుల కోసం చాలా కమిషన్లు రిపోర్ట్లు ఇచ్చినాయి. అవేవి న్యాయస్థానాల్లో నిలబడలేదు. ఇందిరాగాంధీ గారి మీద కూడా అప్పటి జనతా ప్రభుత్వం షా కమిషన్ వేసింది. చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కమిషన్లు వేశారు. అనేక కమిషన్లు దేశంలో వచ్చినాయి. ఏ కమిషన్లు కూడా న్యాయస్థానాల ముందు నిలబడలేదు. ఎందుకంటే రాజకీయ దురుద్దేశపూరితంగా ఇచ్చినటువంటి రిపోర్ట్లు న్యాయస్థానంలో నిలబడవు, ప్రజాక్షేత్రంలో నిలబడవు. ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది, సత్యమే నిలబడుతుంది. అంతే తప్ప ఈ రాజకీయ దురుద్దేశంతో ఇచ్చేటువంటి రిపోర్ట్లు ఎప్పుడు కూడా నిలబడవు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మనకు తెలుసు, మీకు తెలియదేముంది? కమిషన్ల పేరిట, కేసుల పేరిట రేవంత్ రెడ్డి గారు రెగ్యులర్గా వరుస ధారావాహికలు ఒకటి తర్వాత ఒకటి, ఎలక్ట్రిసిటీ కమిషన్ అంటాడు, కాళేశ్వరం కమిషన్ అంటాడు, లేకపోతే గొర్రెల స్కామ్ అంటాడు, లేకపోతే ఈ కార్ రేసింగ్ అంటాడు. ఏదో ఒకటి పెట్టి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం. ఆయన ఫెయిల్యూర్స్ మీద చర్చ జరగకుండా, ప్రజలు తిరగబడకుండా లేని కుట్రలను వరుసగా ఒక సీరియల్ లాగా నడుపుతూ ఉన్నాడు. ఆ టీవీలలో కొన్ని సీరియళ్ళు వస్తుంటాయి, జనరల్గా బాగా టాప్ సీరియల్స్ నడుస్తుంటాయి. కార్తీక దీపం అనే సీరియల్ వస్తూ ఉంటుంది. కార్తీక దీపం సీరియల్ రాగానే గుడి గంటలు అనే సీరియల్ వస్తుంది. గుడి గంటలు అయిపోగానే బ్రహ్మముడి అనే సీరియల్ వస్తుంటుంది. అట్లా రేవంత్ రెడ్డి కూడా ఓటెన్కోటో సీరియల్ లెక్క నడుపుతున్నాడు. సీరియల్ కాదు కదా, నిజాలు చెప్పు నువ్వు. ఇవి మొత్తంగా చూస్తే రైతుల ప్రయోజనాలు పనంగా పెట్టి కేవలం కేసీఆర్ గారిని వ్యక్తిగతంగా ఆయనను ఇబ్బంది పెట్టాలి, కేసీఆర్ గారిని హింసించాలనేటువంటి ధోరణి తప్ప రైతులకు న్యాయం చేయాలనో ప్రజలకు మేలు చేయాలనేటువంటి చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేకపోయింది. ఎందుకంటే మనం స్పష్టంగా అర్థమవుతుంది, ఇవాళ కాళేశ్వరం ద్వారా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో వర్షాలు పడక కరువు పరిస్థితులు ఉన్నాయి, పంటలు ఎండిపోతా ఉన్నాయి. నిన్న మా బీఆర్ఎస్ నాయకులు కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేయండి అని అక్కడికి వెళ్ళారు. మోటార్లు ఆన్ చేసే అవకాశం ఉంది, నీళ్ళు ఇచ్చే అవకాశం ఉన్నా కూడా ఈరోజు కావాలనే రేవంత్ రెడ్డి గారు ఈరోజు నీళ్ళు ఇవ్వకుండా రైతుల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మీరు చూస్తే తమ్మిడిహట్టి అని నేను చెప్పే ప్రయత్నం చేసింది. మరి 7 ఏళ్ళు మీరే అధికారంలో ఉన్నారు కదా. 2007 నుంచి 2014 దాకా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా. తమ్మిడిహట్టి దగ్గర దమ్మిడి పని కూడా ఎందుకు చేయలేదు?
మరి ఇప్పుడు వచ్చి కూడా 2 ఏళ్ళు అవుతుంది. తమ్మిడిహట్టి దగ్గర తట్టెడు మట్టి ఎందుకు ఎత్తలేదు? అసలు తమ్మిడిహట్టి దగ్గర మీరు ఏ బేసిస్లో నిర్ణయించారు? తమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత లేదు. తమ్మిడిహట్టి దగ్గర వైల్డ్ లైఫ్ చాప్రాల్ అనే వైల్డ్ లైఫ్ ఉంది, శాంచురీ ఉంది. తమ్మిడిహట్టి దగ్గర మహారాష్ట్ర ఒప్పుకోవడం లేదు. మరి ఏ బేసిస్లా? ఇట్ ఈస్ ఎ క్రిమినల్ నెగ్లిజెన్స్.